ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 175 నుంచి 179 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పటి వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉంది. 1 1901 నుంచి 1912 వరకు, 2 1900 నుంచి 1912 వరకు, 3 1902 నుంచి 1910 వరకు, 4 1910 నుంచి 1912 వరకు. ఎప్పటి వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉంది. 1 1901 నుంచి 1912 వరకు, 2 1900 నుంచి 1912 వరకు, 3 1902 నుంచి 1910 వరకు, 4 1910 నుండి 1912 వరకు. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఎన్ని పులులను కాల్చాడు? 1 2000, 2 1100, 3 2257, 4 1157. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఎన్ని పులులను కాల్చాడు? 1 2000, 2 1100, 3 2257, 4 1157. 1875 1925 మధ్యకాలంలో బహుమతుల కోసం ఎన్ని చిరుత పులులను చంపారు? 1 1,50,000, 2 2,00,000, 3 80,000, 4 1,60,000. 1875 1925 మధ్యకాలంలో బహుమతుల కోసం ఎన్ని చిరుత పులులను చంపారు? 1 1,50,000, 2 2,00,000, 3 80,000, 4 1,60,000. ఏ అడవి జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటలో పనిచేయుటకు నియమించారు? 1 ఛత్తీస్గఢ్లోని గోండుతెగ, 2 జార్ఖండ్లోని సంతాళ్ళు వారాన్లు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ అడవి జాతులను చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటలో పనిచేయించడానికి నియమించారు? 1 ఛత్తీస్గఢ్లోని గోండుతెగ, 2 జార్ఖండ్లోని సంతాళ్ళు వారాన్లు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. కలోనిలిజం కల్చర్ రచయిత 1 మైకేల్ టాసింగ్, 2 వెరియర్ ఎల్వెన్, 3 రామచంద్ర గుహ, 4 నికోలస్ డిర్క్స్. కలోనిలిజం అండ్ కల్చర్ రచయిత 1 మైకేల్ టాసింగ్, 2 వెరియర్ ఎల్వెన్, 3 రామచంద్ర గుహ, 4 నికోలస్ డిర్క్స్. దిస్ ఫిషర్ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా రచయిత 1 వెరియర్ ఎల్వెన్, 2 మాధర్ గాడ్గిల్ రామచంద్ర గుహ, 3 నికోలస్ డిర్క్స్, 4 మైకేల్ టాసింగ్. దిస్ ఫిషర్ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా రచయిత 1 వెరియర్ ఎల్విన్, 2 మాధర్ గాడ్గిల్ రామచంద్ర గుహ, 3 నికోలస్ డిర్క్స్, 4 మైకేల్ టాసింగ్. ప్రస్తుతం ఏది క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుంది? 1 తోడేళ్ళు, 2 చిరుత, 3 పులి, 4 సింహం. ప్రస్తుతం ఏది క్రీడా ట్రోఫీగా మాత్రం కనిపిస్తుంది? 1 తోడేళ్ళు, 2 చిరుత, 3 పులి, 4 సింహం. ఏ కాలం నుండి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి? 1 ఆధునిక యుగం, 2 మధ్యయుగం, 3 పాతరాతి యుగం, 4 కొత్తరాతి యుగం. ఏ కాలం నుండి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి? 1 ఆధునిక యుగం, 2 మధ్యయుగం, 3 పాతరాతి యుగం, 4 కొత్తరాతి యుగం. అమెజాన్లోని పొటుమాయోలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులను ఎవరు అనబడి ఇండియన్స్ యొక్క బలవంత పనిపై ఆధారపడి ఉండేది? 1 బంజారా, 2 పెరువియన్, 3 గోండు, 4 హుట్టోస్. అమెజాన్లోని పుటుమాయోలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులైన ఎవరు అనబడి ఇండియన్స్ యొక్క బలవంతపు పనిపై ఆధారపడి ఉండేది? 1 బంజారా, 2 పెరువియన్, 3 గోండు, 4 హుట్టోస్. జార్జ్ యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడు? 1 600, 2 400, 3 2000, 4 750. జార్జ్ యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడు? 1 600, 2 400, 3 2000, 4 750. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపక్షులు తమ జీవనోపాధిని కోల్పోయారు? 1 ఎరుకుల, 2 కొరవ కరచ, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపోషకులు తమ జీవనోపాధిని కోల్పోయారు? 1 ఎరుకులు, 2 కొరవ కరచ, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎన్నో శతాబ్దం మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో
ముండూరకు జాతి ప్రజలు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్ల నుండి పాలను సేకరణను ప్రారంభించారు. 1 18వ శతాబ్దం, 2 19వ శతాబ్దం, 3 17వ శతాబ్దం, 4 20వ శతాబ్దం. 8వ శతాబ్దం మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో ముండూరకు జాతి ప్రజలు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్లు వంటి పాలను సేకరించడం ప్రారంభించారు. 1 18వ శతాబ్దం, 2 19వ శతాబ్దం, 3 17వ శతాబ్దం, 4 20వ శతాబ్దం. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావించారు? 1 రాకుమారులు, 2 బైగాలు, 3 అటవీ శాఖ, 4 బ్రిటిష్ వారు. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావించారు? 1 రాకుమారులు, 2 బైగాలు, 3 అటవీ శాఖ, 4 బ్రిటిష్ వారు. ఎప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి బైగాలు అర్జీ పెట్టుకున్నారు? 1 1882లో, 2 1802లో, 3 1892లో, 4 1982లో. ఇప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి బైగాలు అర్జీ పెట్టుకున్నారు? 1 1882లో, 2 1802లో, 3 1892లో, 4 1982లో. భారతదేశపు అటవీ సమూహాలు 1 మధ్య భారతదేశపు అటవీ సమూహాలు 1 బైగాలు, 2 లంబాడి, 3 బోయ, 4 యానాది. మధ్య భారతదేశపు అటవీ సమూహాలు 1 బైగాలు, 2 లంబాడి, 3 బోయ, 4 యానాది. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పటి వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింసా, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 3000 జాతీయ జనాభాతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 1900 నుంచి 1912 వరకు. ఎప్పటి వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింసా, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉందంటే 1900 నుంచి 1912 వరకు. కరెక్ట్ ఆన్సర్ 2. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఎన్ని పులులను చంపాడంటే కరెక్ట్ ఆన్సర్ 4 1157. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఎన్ని పులులను చంపాడంటే 1157, 1957, 1157. కరెక్ట్ ఆన్సర్ 4. 1875, 1925 మధ్యకాలంలో బహుమతుల కోసం ఎన్ని చిరుతలను చంపారు? కరెక్ట్ ఆన్సర్ 1 1,50,000. 1875, 1925 మధ్యకాలంలో బహుమతుల కోసం ఎన్ని చిరుతలను చంపారంటే 1,50,000. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటలో పని చేయుటకు నియమించారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవని. ఛత్తీస్గఢ్లోని గోండుతెగ, జార్ఖండ్లోని సంతాలు, వారాన్లు. ఏ అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటలో పనిచేయడానికి నియమించారంటే ఛత్తీస్గఢ్లోని గోండుతెగ, జార్ఖండ్లోని సంతాలు, వారాన్లు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్ని. కొలోనియలిజం మరియు కల్చర్ రచయిత? కరెక్ట్ ఆన్సర్ 4 నికోలస్ డిర్క్స్. కొలోనియలిజం, కల్చర్ రచయిత నికోలస్ డిర్క్స్. కరెక్ట్ ఆన్సర్ 4. దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా రచయిత? కరెక్ట్ ఆన్సర్ 2 మాధర్ గాడ్గిల్ రామచంద్ర గుహ. దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా రచయిత? కరెక్ట్ ఆన్సర్ 2 మాధర్ గాడ్గిల్ రామచంద్ర గుహ. ప్రస్తుతం ఏది క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుందండి? కరెక్ట్ ఆన్సర్ 3 పులి. ప్రస్తుతం ఏడు క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుందండి పులి. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ కాలం నుండి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 మధ్యయుగం. ఏ కాలం నుండి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటివి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయంటే మధ్యయుగం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. అమెజాన్లోని పుట్టుమాయోలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులైన ఎవరు అనబడే ఇండియన్స్ యొక్క బలవంతపు పనిపై ఆధారపడి ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 4 హుట్టోస్. అమెజాన్లోని పుట్టుమాయోలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులైన ఎవరు అనబడే ఇండియన్స్ యొక్క బలవంత పనిపై ఆధారపడి ఉండేదంటే హుట్టోస్. కరెక్ట్ ఆన్సర్ 4. జార్జ్ జ్యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడు? కరెక్ట్ ఆన్సర్ 2 400. జార్జ్ జ్యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడంటే 400 పులులను. కరెక్ట్ ఆన్సర్ 2. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక ప్రజల పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపోషకులు తమ జీవనోపాధిని కోల్పోయారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్ని. ఎరుకుల, కొర్రవ, కరచ. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపోషకులు తమ జీవనోపాధిని కోల్పోయారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్ని. ఎరుకుల, కొర్రవ, కరచ. 8వ శతాబ్దం మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో ముండూరకు జాతి ప్రజలు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్లను పాలను సేకరించడం ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 2 19వ శతాబ్దం మధ్యలో.
ఎన్నో శతాబ్దం మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో ముండూరుకు జాతి ప్రజలు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్లను పాలన సేకరించడం ప్రారంభించారంటే 19వ శతాబ్దం మధ్య నుండి. కరెక్ట్ ఆన్సర్ 2. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వాన్ని, అనాగరికతను, ఆటవికత గుర్తుగా భావించారంటే కరెక్ట్ ఆన్సర్ 4 బ్రిటిష్ వారు. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావించారంటే బ్రిటిష్ వారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి బైగాలు అర్జీ పెట్టుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 1892లో. ఎప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి బైగాలు అర్జీ పెట్టుకున్నారంటే 1892లో. కరెక్ట్ ఆన్సర్ 3. మధ్య భారతదేశ అటవీ సమూహాలను ఏమంటారంటే కరెక్ట్ ఆన్సర్ 1 బైగాలు. మధ్య భారతదేశ అటవీ సమూహాలు బైగాలు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.